సో మనకి ఈ కండక్టర్ ఏలో ఆర్ఏ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అండ్ కండక్టర్ ఏలో ఐఏ కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ కండక్టర్ బిలో ఐబి అనే కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ మనకి ఇంకేంటి ఏం చెప్పాం, ఐఏ కరెంట్ అనేది ఐబి కరెంట్కి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అండ్ నథింగ్ బట్ ఏంటంటే ఐఏ అనేది మనకి పాజిటివ్ డైరెక్షన్లో ఫ్లో అయితే ఐబి అనేది మనకి నెగిటివ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అండ్ అట్లాగే మనకి రెండింటికి మధ్యన ఉన్న టూ కండక్టర్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి మనం 1 మీటర్ లెంత్ అని తీసుకుంటున్నాం అని చెప్పాం కొంచెం మ్యాగ్నెట్యూడ్. సో కానీ మనం ఏంటి సైన్ అనేది మనకి అంటే ఒకటి పాజిటివ్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి ఇంకోటి నెగిటివ్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. బట్ కాకపోతే మనకి డైరెక్షన్స్ మాత్రమే మనకి పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్ తీసుకుంటున్నాం. కాకపోతే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ అనేది సేమ్ కదా. అంటే ఒకవేళ కండక్టర్ ఏలో మనకి 10 amps ఫ్లో అవుతే కండక్టర్ బిలో కూడా 10 amps ఫ్లో అవుతుంది. కాకపోతే మనకి ఏంటి అంటే ఇందులో పాజిటివ్ అంటే +10 amps అయితే ఇందులో -10 amps అట్లా ఫ్లో ఆఫ్ డైరెక్షన్ ఒకటే మనకి నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. కాకపోతే అండ్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం మనకి సేమ్గా ఉంటుంది అని కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. అండ్ మనకి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ అంటే ఈ కండక్టర్ యొక్క టోటల్ ఫ్లక్స్ లింకేజ్ని మనం క్యాల్కులేట్ చేయాలి అంటే ఫ్లక్స్ లింకేజ్ బై ద సెల్ఫ్ కరెంట్. అంటే ఈ కండక్టర్ కరెంట్ వల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్లస్ ఈ బి కండక్టర్ వల్ల ఈ బి కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల ఏ కండక్టర్లో ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో రెండింటిని మనం కంబైన్ చేస్తే మనకు వచ్చేది టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ఏ కండక్టర్ ఏ. అండ్ సిమిలర్గా అట్లాగే సెల్ఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ బై ద సెల్ఫ్ కరెంట్. ఫ్లక్స్ లింకేజ్ బై ద సెల్ఫ్ కరెంట్ నథింగ్ బట్ ఏంటంటే సో బీలో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ బీలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అండ్ అట్లాగే మనకి ఇంకోటి ఏంటి అంటే ఏ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల బి కండక్టర్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ని ప్లస్ బి కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే మనకు వచ్చేది టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ ద కండక్టర్ బి. అండ్ మనం ఇప్పుడు ఏంటి అంటే ఒక కండక్టర్ దగ్గర అంటే ఏ కండక్టర్ దగ్గర బి కండక్టర్ దగ్గర ఒక పాయింట్ పీతో మనం ప్లాట్ చేసుకున్నాం. సో పాయింట్ పీతో చూడండి, నవ్ ఇఫ్ యూ కన్సిడర్ ఏ పాయింట్ పి క్లోజ్ విసినిటీ విత్ ద బోత్ కండక్టర్స్ ఏ అండ్ బి. ఏకి బికి కండక్టర్స్ దగ్గర ఒక పాయింట్ పి అనే పాయింట్ని మనం మార్క్ చేసుకున్నాం. పాయింట్ పి అని మార్క్ చేసుకున్న తర్వాత సో మనకి ఫ్లక్స్ లింకేజ్ అట్ పాయింట్ పి అనేది తెలియాలి అంటే ఈ పాయింట్ పి దగ్గర మనకి ఫ్లక్స్ లింకేజ్ అనేది తెలియాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఫ్లక్స్ లింకేజ్ అట్ పాయింట్ పిని మనకు తెలియాలి అంటే కరెంట్ క్యారింగ్ ఇన్ ఏ కండక్టర్ ఏ ప్లస్ ఫ్లక్స్ లింకేజ్ అట్ పాయింట్ పి ఫర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ బిని మనం తీసుకుంటే కనుక మనం క్యాల్కులేట్ చేస్తే మనం రెండింటిని యాడ్ చేస్తే మనకి వచ్చేది టోటల్ ఫ్లక్స్ లింకేజ్. నథింగ్ బట్ ఏంటి అంటే ఏ కండక్టర్ దగ్గర ఒక పాయింట్ని తీసుకున్నాం అండ్ అట్లాగే బి కండక్టర్ దగ్గర ఒక పాయింట్ని తీసుకున్నాం. సో టోటల్ మనకి ఈ తీసుకున్న బోత్ కండక్టర్స్ దగ్గర మనం తీసుకున్న ఈ పాయింట్ దగ్గర మనకి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ తెలియాలి అంటే సో current flowing in the conductor at point P of A conductor plus current flowing in a conductor B at P point మన రెండింటిని మనం ప్లస్ చేస్తే మనకు వచ్చేది టోటల్ ఫ్లక్స్ లింకేజ్ అట్ పాయింట్ P. ఇప్పుడు నౌ మనకి టోటల్ అట్ పాయింట్ ఫ్లక్స్ లింకేజ్ అట్ పాయింట్ P అంటే ఏంటి, ఫ్లక్స్ లింకేజ్ at A conductor point plus flux linkage at B conductor point. Nothing but ఏంటి flux linkage at A conductor point plus flux linkage at B conductor point చేస్తే మనకు వచ్చేది టోటల్ ఫ్లక్స్ లింకేజ్. సో మనం మళ్ళీ దీన్ని ఏ కండక్టర్ పాయింట్ అంటే మళ్ళీ ఏంటి సెల్ఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్లస్ flux produced by the conductor B. Flux produced
by the conductor A due to the current flowing through the conductor B చేస్తే మనకు వచ్చేది ఇది మాట. నథింగ్ బట్ ఏంటి అంటే ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్సే కాకుండా బి కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల ఏ కండక్టర్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఇది చేస్తే ఇది చూడండి ఇదేంటి సెల్ఫ్ కరెంట్ వల్ల మనకి ఇండ్యూస్ అయిన ఫ్లక్స్. ఇది కండక్టర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల మనకి కండక్టర్ ఏలో ఇండ్యూస్ అయిన ఫ్లక్స్ ప్లస్ మళ్ళీ కండక్టర్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల ఇలా ఇది సేమ్ ఎట్లాగే ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. అలాగే కండక్టర్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ బిలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ ప్లస్ కండక్టర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ బిలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ అన్నమాట. ఇదే కండక్టర్ బిలో చూడండి ఇప్పుడు ఇక్కడ కండక్టర్ ఇది కండక్టర్ బి మాట. ఈ కండక్టర్ బిలో పోనీ ఇది చూడండి మీరు ఇదేంటిది కండక్టర్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్. ఇది కండక్టర్ ఏలో కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ కండక్టర్ ఏలో కరెంట్ ఫ్లో అవడం వల్ల మనకి కండక్టర్ ఏలో మనకి ఇక్కడ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది కండక్టర్ బిలో కరెంట్ ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ ఏలో ఇండ్యూస్ అయిన ఫ్లక్స్ ఇది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి కండక్టర్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ బిలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఎట్ పాయింట్ పి ప్లస్ కండక్టర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల మనకి కండక్టర్ బిలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఎట్ పాయింట్ పి. మనకి ఇవి అన్ని మనం ఎడిషన్ చేస్తే మనకు వచ్చేది ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ పి మాట. సో where lambda AAP is the flux linkage at point P of the conductor A due to the current through the conductor A itself, and lambda ABP is the flux linkage at point P for conductor A due to current flowing through the conductor B, and lambda BAP is the flux linkage at point P for conductor B due to the current flowing through the conductor A, and lambda BBP is the flux linkage at point P for conductor B due to self current of the conductor B itself. సో అదే మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. లాంబ్డా ఆఫ్ ఏ అంటే ఏ కండక్టర్లో మనకి ఇండ్యూస్ అయిన ఫ్లక్స్ ఎట్ పాయింట్ పి దగ్గర దట్ ఈక్వల్ టు μ0/2π ఇంటూ I ఇంటూ ln ఆఫ్ d AP బై GMR మీన్స్ జామెట్రికల్ రేడియస్. నథింగ్ బట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ మీరు μ0/2π ఇంటూ I ఇంటూ ln ఎట్లా వచ్చిందనేది మీరు లాస్ట్ ఇంటర్నల్ ఇండక్టెన్స్లోను అట్లాగే ఎక్స్టర్నల్ ఇండక్టెన్స్లోను మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. కాబట్టి ఇది ఎట్లా వచ్చింది అంటే డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ ఈ కనెక్టర్ తీసుకుంటే ఈ కనెక్టర్ తీసుకుంటే డిస్టెన్స్ ఉంది కదా, పి పాయింట్ నుంచి ఏ కనెక్టర్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏంటి
డిఏపి కదా, అదే డిఏపి బై దీనికి ఉన్న రేడియస్. సో జామెట్రికల్ రేడియస్ ఎట్ కండక్టర్ ఏ అండ్ ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ బి అంటే μ0 బై 2π ఇంటూ ఐ ఇంటూ ln ఆఫ్ డి. ఇప్పుడు ఈ కండక్టర్ తీసుకున్నారు కాబట్టి మనం డిస్టెన్స్ వచ్చేసి డిఏపి వచ్చింది, డిస్టెన్స్ డిఏపి బై జామెట్రికల్ రేడియస్ జిఎంఆర్. కండక్టర్ ఏంటి, ఏ కండక్టర్ కాబట్టి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏ కండక్టర్ది, బి కండక్టర్ కదా, అవునా. మనం ఏ కండక్టర్ ఏ అవుట్ తీసుకున్నాం, బి అని తీసుకున్నాం. దీనికి మనం ఏమి ఇచ్చాం, బి అనే నొటేషన్ ఇచ్చాం. కాబట్టి రెండింటికి మధ్య బికి పికి మధ్యన డిస్టెన్స్ ఏంటి, డి. డిస్టెన్స్ ని డిబిపి డిస్టెన్స్ కదా, అదే నోట్ చేస్తాం. డిబిపి బై జామెట్రికల్ రేడియస్ జిఎంఆర్. సో జామెట్రికల్ రేడియస్ ఎట్ కండక్టర్ బి వెబర్స్ పర్ మీటర్. సేమ్ అట్లాగే మనం ఇప్పుడు ఏమొచ్చింది మనకి, సెల్ఫ్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ వచ్చినాయి. అంటే లాంబ్డా ఏఏపి వచ్చింది, లాంబ్డా బిబిపి వచ్చేసింది. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ కూడా క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి, లాంబ్డా ఏబిపి. నథింగ్ బట్ ఏంటి అంటే, సో కండక్టర్ బి వల్ల మనకి కండక్టర్ ఏలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ అండ్ అట్లాగే కండక్టర్ ఏ వల్ల, అంటే కండక్టర్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ బిలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజెస్ని క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి లాంబ్డా ఏబిపి నథింగ్ బట్ లాంబ్డా, చూడండి, లాంబ్డా ఏబిపి. లాంబ్డా ఏబిపి ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్, చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ డిస్టెన్స్ డి టు ఇంటిగ్రల్ ఆఫ్ డిస్టెన్స్. సో మనం ఇంటిగ్రల్ ఆఫ్ డి నుంచి అంటే మనకి లాంబ్డా ఏబిపి ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్స్ మనకి ఎక్కడి నుంచి ఉండాలి, డి నుంచి డిబిపి లిమిట్స్కి మధ్యలో మనకి డిస్టెన్స్ అనేది ఉండాలి. డిస్టెన్స్ డి నుంచి డిబిపి మధ్యలో, లిమిట్స్కి మధ్యలో మనకి డిస్టెన్స్ అనేది ఉండాలన్నమాట. అదే లాంబ్డా ఏబిపి. లాంబ్డా ఏబిపి is equals to integral of distance d to dbp of bp అంటే b కండక్టర్, అంటే b కండక్టర్, ఇది b కండక్టరేగా మనం తీసుకుంది. ఇప్పుడు b కండక్టర్ యొక్క ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ dp that equal to minus mu0 by 2π into I into ln of dbp by d. ఇక్కడ మనం ఇక్కడ చూసేటప్పటికి మనం dbp నథింగ్ బట్ ఏంటంటే ఇది కదా డిస్టెన్స్, డిబిపి బై ఇక్కడ డి ఎందుకు తీసుకున్నాము అంటే మన లిమిట్స్ ఎంత, డి నుంచి డిబిపి కదా లిమిట్స్. యాక్చువల్గా మనకి దట్ ఈక్వల్ టు చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ln ఆఫ్ డిబిపి మైనస్ డి లాగ్ ఆఫ్ డిబిపి మైనస్ డి వస్తుంది. ఇక్కడ ఇక్కడికి వచ్చాడు మనకి ఏమవుతుంది చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ డి టు డి బీపీ కదా, డిబిపి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా mu0 by 2π into log of dBp minus d వస్తుంది. dBp మైనస్ d వస్తుంది. సో ఈ dBp మైనస్ d అంటే a మైనస్ బిని మనం ఎలా రాసుకోవచ్చు, a బై b కింద రాసుకోవచ్చు కదా. సేమ్
సేమ్ అదే మనం ఇక్కడ a మైనస్ బిని మనం a బై బి కింద x మైనస్ వైని x బై వై కింద ఎట్లా రాసుకుంటామో సేమ్ అలాగే డి డిబిపి మైనస్ డిని మనం డిబిపి బై డి కింద మనం నోట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ అట్లాగే మనకి ఫ్లక్స్ లింకేజ్ at conductor A due to the current flowing through the conductor B at point P ని మనం నోట్ చేయాలి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిస్టెన్స్. చూడండి ఇది ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ డిస్టెన్స్ డి టు ఎంత డిఏపి కదా, దీనికైతే డిబిపి. ఇది చూడండి దీనికైతే కండక్టర్ బికి అయితే డిబిపి, అదే మన కండక్టర్ ఏకి అయితే ఏంటి డిఏపి కదా, అదే మనం ఇక్కడ నోట్ చేసాం. ఇంటిగ్రల్ ఆఫ్ డి టు డిఏపి ఎట్ బిఏపి ఎట్ పాయింట్ డిపి మాట. బిఏపి ఎట్ పాయింట్ డిపి, DAP at point DP that equal to mu naught by 2 pi into L. మీకు ఇది చేస్తే లాంబ్డా మీకు mu naught by 2 pi ఎట్లా వచ్చింది అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఫ్లక్స్ లింకేజ్ ఇస్ ఈక్వల్స్ టు BH, B is equals to mu naught by mu r. దాని నుంచి మీకు H అదంతా మీరు క్యాల్కులేషన్స్ అంతా దాన్ని బట్టి మీకు mu naught by 2 pi into I వచ్చింది కదా. అదే ఇక్కడ mu naught by 2 pi into I into ln ఆఫ్. సో దీనికి మధ్యలో మనం అప్లై చేసిన లిమిట్స్ ఏంటి, డి టు డిఏపి మనం లిమిట్స్ అప్లై చేసాం కదా. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది డి మైనస్, సో డిఏపి మైనస్ డి వస్తుంది. దాన్ని మనం ln ఆఫ్ డిఏపి బై డి కింద రాసుకున్నమాట. సో ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ ఇక్కడ మనం ఏం చేస్తాం మైనస్ మ్యూ నాట్ బై 2 పై అని రాసాం. ఇక్కడ కూడా మనం ఏం రాసాం మైనస్ మ్యూ నాట్ బై 2 పై అని రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ కరెంట్ రెండింటికి అంటే ఏకి ఏలో ఫ్లో అయ్యే అంటే కండక్టర్ తీసుకుంటే సో ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అండ్ అట్లాగే ఈ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా మనకి ఏమంటున్నాం ఆపోజిట్ డైరెక్షన్స్ అని తీసుకున్నాం. కాబట్టి మనం ఇక్కడ వాల్యూస్ కూడా మనం నెగిటివ్ వాల్యూ అనేది అప్లై చేసాం. సో ఇండికేట్ చేసాం, నెగిటివ్ వాల్యూస్తో మనం ఇండికేట్ చేసాం. అది ఇక్కడ లాంబ్డా ఏబిపి అండ్ లాంబ్డా బిఏపి ఆర్ నెగిటివ్ ఇన్ వాల్యూస్ బికాస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్ ఆర్ ఆపోజిట్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. సో రెండు కూడా ఒకదానికి అంటే ఒకటి పాజిటివ్ ఉంటే ఇంకొకటి పాజిటివ్ లేదు, ఒకటి పాజిటివ్ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకోటి నెగిటివ్ ఉంది. అంటే అది బట్ ఏంటి డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్ అనేవి నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ సింబల్తో మనం ఇక్కడ ఏం చేస్తాం అందుకని చెప్పేసి సో అందుకని ఇక్కడ మనం ఇక్కడ అండ్ ఇది రెండు కూడా మనం నెగిటివ్ సింబల్తో ఇండికేట్ చేసామన్నమాట. సో అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఏం చేసాం సెల్ఫ్ ఫ్లక్స్కి ఫైండ్ అవుట్ చేసేసాం. అంటే ఏ కండక్టర్లో మనకి ప్రొడ్యూస్ అయ్యే సెల్ఫ్ ఫ్లక్స్కి మనం వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసాం. అండ్ బి కండక్టర్లో ప్రొడ్యూస్ అయ్యే సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. అండ్ అట్లాగే ఏ కండక్టర్లో అంటే కండక్టర్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ ఏలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ని క్యాలిక్యులేట్ చేసాం. అండ్ కండక్టర్ ఏలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల కండక్టర్ బిలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి యాక్చువల్గా మనకి ఏంటి లాంబ్డా ఎట్ పాయింట్ పి ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ లింకేజ్ ఎట్ ఏ కండక్టర్ పాయింట్ ప్లస్ ఫ్లక్స్ లింకేజ్ ఎట్ బి కండక్టర్ పాయింట్ దట్ ఈక్వల్ టు self flux linkage plus flux linkage at conductor A due to the current flowing through the conductor B plus flux linkage at conductor B due to the current flowing through the conductor A plus
flux linkage in conductor B due to the current flowing through the conductor B mata, that equal to mu naught by 2 pi. Lambda AAP value ఏంటి? Lambda AAP value mu naught by 2 pi into I into ln of DAP by GMRA కదా. ఇదే mu naught by 2 pi into I into ln of DAP by geometrical mean radius at conductor A minus lambda. సో ఇక్కడ యాక్చువల్ మనకి ఏం చేస్తాం, ప్లస్ సో మనం ఇక్కడ ఏం చేస్తాం అయితే మనం ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ ప్లస్ ఇండికేట్ చేసుకుని ఇక్కడ ఆఫర్ పెడతాం అవునా. సో ప్లస్ మైనస్ ఏమవుతుంది, మైనసే కదా, అంత డైరెక్ట్గా మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం అన్నమాట. ప్లస్ ల్యాండా ఏబిపి అంటే ల్యాండా ఏబిపి వాల్యూ ఏంటి, మైనస్ mu naught by 2 pi into I into ln of dBp by d minus mu naught by 2 pi into I into ln of dAp by d, ఇదేగా dAp by d ప్లస్ మళ్ళీ లాంబ్డా బిఏపి, లాంబ్డా బిఏపి క్యాల్కులేట్ చేయాలంటే మళ్ళీ వాల్యూ వేసుకుంటాం ఇక్కడ mu naught by 2 pi into I into ln of dBp by GMR and geometrical mean radius at conductor B minus mu naught by 2 pi into I into ln of dBp by d మనకి. సో ఇదంతా మనం కంబైన్ చేస్తే మనకు వచ్చేది ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ P వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింప్లిఫై చేస్తున్నాం. ఇంకా ఇదంతా మనం ఇంకా సింప్లిఫై చేస్తున్నాం. ఎట్లా సింప్లిఫై చేస్తున్నాం, mu naught by 2 pi into I into ln of dAp by GMRA into dB mu naught by 2 pi into I into ln of dAp by GMRA into d by dAp ప్లస్ అంటే అదే ఇక్కడ ఏం రాసుకున్నామంటే హోల్ డిస్టెన్స్ బై డిస్టెన్స్ ఎట్ పాయింట్ కండక్టర్ ఏ టు పాయింట్ పి అని రాసుకున్నాం అన్నమాట. d by dAp into dBp by GMRB into whole distance by distance from point conductor B to point P, that equal to mu naught by 2 pi into I into ln of d into d square by ఇక్కడ ఏమన్నాడు, మనం రెండిటికి ఏకి బికి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఎంత అని తీసుకుంటున్నాం అంటే 1 మీటర్ లెంత్ అని తీసుకుంటున్నాం. స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా. సో 1 into 1 ఏమైంది, 1 కదా, అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం 1 పెట్టాం అనుకోండి, డిస్టెన్స్ ఫ్రమ్ ఈ పాయింట్ మనకి లెంత్ వచ్చేసి 1 మీటర్ లెంత్ తీసుకున్నాం. సో 1 మీటర్ లెంత్ తీసుకున్నప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ 1 ఇక్కడ 1. సో 1 into 1 1, నథింగ్ బట్ 1 into d స్క్వేర్ ఏమైంది, d స్క్వేరే కాబట్టి ఇక్కడ d స్క్వేర్ ఇంటూ ఇక్కడ కూడా 1 కదా అవునా. ఆర్ మీరు ఎట్లా చేసుకోవచ్చు అంటే, లేకపోతే ఇది ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చాడు మీకు ఏమైంది, ఆర్ డిఏపి అండ్ డిఏపి క్యాన్సిల్ అయింది అండ్ ఇది క్యాన్సిల్ అయింది. సో మీకు ఇంకేముంటుంది, డి ఇంటూ డి స్క్వేర్ బై జిఎంఆర్ఏ ఇంటూ జిఎంఆర్బి.
నథింగ్ బట్ ఏంటి అంటే జామెట్రికల్ మీన్ రేడియస్ RA ఇంటూ జామెట్రికల్ మీన్ రేడియస్ RB. సో మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము అంటే నౌ ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తున్నాము అంటే ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసేసాం. సో పాయింట్ ఫ్లక్స్ లింకేజ్ ఎట్ పాయింట్ P మనం వాల్యూని క్యాలిక్యులేట్ చేసేసాం. వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే RA అండ్ RB అంటే కండక్టర్ యొక్క రేడియస్, కండక్టర్ A యొక్క రేడియస్ RA అంటే కండక్టర్ ఏ కదా, ఇది చూడండి కండక్టర్ ఏకి ఏంటి రేడియస్ RA ఉంది, కండక్టర్ బికి రేడియస్ ఉంది RB ఉంది. సో రెండిట్ల రేడియస్ కూడా ఈక్వల్ అంటున్నాడు. అండ్ నథింగ్ బట్ దట్ ఈక్వల్ టు RA ఈక్వల్ టు RB ఈక్వల్ టు R అని మనం తీసుకుంటున్నాం, కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ పాయింట్ P వచ్చేసి మనం ఇన్ఫినైట్ డిస్టెన్స్ కి మనం షిఫ్ట్ చేసేసాం అన్నమాట. సో ఆ కండిషన్స్ లో మనకి ఏమవుతుంది అంటే దట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు μ0/2π ఇంటూ చూడండి ఇదే సేమ్ దీన్నే మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ఉన్న జామెట్రికల్ డిస్టెన్స్ వాల్యూ RA వాల్యూ RB వాల్యూ కూడా మనం రెండు ఈక్వల్ అంటున్నాం. అంటే నథింగ్ బట్ ఇక్కడ GMR అవుతుంది, ఇక్కడ GMR అవుతుంది. μ0/2π ఇంటూ I ఇంటూ ln of d²/GMR అండ్ నథింగ్ బట్ ఏంటి RA ఈక్వల్ టు ఇదిగోండి RA ఈక్వల్ టు RB ఈక్వల్ టు R అన్నాడు కదా. అంటే నథింగ్ బట్ RA అన్న RB కూడా మనకి రెండు R కి ఈక్వల్ అన్నాడు. అంటే మొత్తం ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం, మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం d² బై GMR ఇంటూ GMR. మనకి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం చేస్తే d²/GMR స్క్వేర్ అయింది. అదే ఇక్కడ d²/GMR స్క్వేర్ అని మనం నోట్ చేసామాట. సో d²/GMR స్క్వేర్ మాట దట్ ఈక్వల్ టు μ0/2π ఇంటూ ఇప్పుడు 2l అని ఎందుకు వచ్చింది అంటే d²GMR స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు d/GMR హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అవునా, అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం అంటే d/GMR హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. హోల్ స్క్వేర్ కింద రాసుకోవడం మనకి ఎలా ఉంది, ఈ టర్మ్ అంటే మనం ఎక్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఈ టర్మ్ ని మనం ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో మనకి ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏంటి, సో మనకి ఎక్స్ స్క్వేర్ అంటే మన ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఫార్ములా కదా, అదే ఇక్కడ మనం చేసామన్నమాట. μ0/2π ఇంటూ I ఇంటూ ఎక్స్ పవర్ n అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అంటే ఇప్పుడు మనకి ఏంటి ఎక్స్ స్క్వేర్ అంటే ఇది 2 n ప్లస్ ఏముంది 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఎక్స్ పవర్ అంటే ఎక్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇది కదా ఎక్స్ 2 ఇంటూ అంటే 2 ఇక్కడ ln ఉంది కదా 2 ఇంటూ ln ఇంటూ ఎక్స్ అంటే నథింగ్ బట్ ఏంటి d/GMR కదా, d/GMR ఎక్స్ పవర్ సారీ n-1 n అంటే నథింగ్ బట్ ఎంత 2 n అంటే వాల్యూ 2 కాబట్టి ఇక్కడ ఇది మనం ఎలా రాసుకున్నాం అంటే d/GMR హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. నథింగ్ బట్ ఇది ఎట్లా ఉంది ఎక్స్ స్క్వేర్ కింద ఉంది, ఎక్స్ స్క్వేర్ కింద మనం ఎట్లా రాసుకోవచ్చు 2 ఇంటూ ఎక్స్ పవర్ n-1 అదే 2 ఇంటూ 2x అవుతుంది కదా, ఎక్స్ స్క్వేర్ కి మనకి వాల్యూ వస్తుంది 2x వస్తుంది. అదే 2 ఇంటూ ఎక్స్ అంటే d/GMR దట్ ఈక్వల్ టు μ0/, ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఇప్పుడు ఈ 2 అనేది క్యాన్సిల్ అయింది. సో 2 క్యాన్సిల్ అవ్వగానే మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ μ0/π ఇంటూ I ఇంటూ ln ఆఫ్ d/GMR వెబర్స్ పర్ మీటర్.
సో అదే మన ఫ్లక్స్ పర్ ఇండక్టెన్స్. సో ఫ్లక్స్ పర్ ఇండక్టెన్స్ కి ఫార్ములా ఏంటి? ఫ్లక్స్ లింకేజ్ బై కరెంట్. అవునా, మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఫ్లక్స్ లింకేజ్ వాల్యూ వచ్చింది. దీనికి మనం బై ఏం చేయాలి? కరెంట్ చేయాలి. అంటే ఇక్కడ మనం బై ఫ్లక్స్ లింకేజ్ బై ఐ చేస్తాం. అప్పుడు ఇక్కడ అయ్యి మనకి క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇంకా? సో అప్పుడు ఏమైంది ఇక్కడ? మ్యూ నాట్ బై పై ఇంటూ ln ఆఫ్ డి బై జిఎంఆర్ హెన్రీస్ పర్ మీటర్స్. అదే మన ఇప్పుడు ఏంటి? కండక్టర్ వచ్చేసి మనకి ఇన్ బండిల్డ్ కండక్టర్ కనుక తీసుకుంటే, సో జియోమెట్రికల్ మీన్ రేడియస్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే పర్ బండిల్ కి, సో జిఎంఆర్ ఎట్ ఎన్ బండిల్డ్ కండక్టర్స్ కి మన ఎన్ బండిల్ అంటే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ బండిల్డ్ కండక్టర్స్ తీసుకుంటే ఎన్ ఆఫ్ రూట్ ఆఫ్ nth రూట్ ఆఫ్ డి పవర్ ఎన్ మైనస్ 1 జిఎంఆర్ అంటే నథింగ్ బట్ ఏంటి? జియోమెట్రికల్ మీన్ రేడియస్ స్టాండర్డ్స్ చేస్తే మనకు వచ్చేది GMR for bundled conductors, where D is the distance between the central axis of the conductor within the bundle. So man bundle conductors are nothing but ఏంటి అంటే ఇది ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎలా ఉంది? బండిల్ కింద ఉంది. అవునా, సో ఇందులో ఉన్న మన సెంట్రల్ యాక్సిస్ నుంచి తీసుకుంటాం అన్నమాట. అది డిస్టెన్స్ అక్కడ నుంచి తీసుకుని మనం చేస్తాం. సో దట్ ఈస్ ద distance of between the central axis of the conductors మాట. సో మనం ఇది వచ్చేసి మనకి సింగిల్ ఫేస్ కి మనం సింగిల్ ఫేస్ కి తీసుకుని చేస్తాం. మనం అట్లాగే 3 ఫేస్ కి కనుక తీసుకుని చేయాలి అంటే కనుక మళ్ళీ ఏం చేస్తాం అంటే 3 ఫేస్ లో మళ్ళీ మనం అదే మనం 3 ఫేస్ తీసుకున్నాం అనుకోండి, 3 ఫేస్ ఏం చేస్తాం అంటే 3 కండక్టర్స్ ని తీసుకుంటాం. సో 3 కండక్టర్స్ ని తీసుకుని అంటే నథింగ్ బట్ 3 కండక్టర్ సింగిల్ ఫేస్ లో అనుకోండి మనకి 2 కండక్టర్స్ ఉంటాయి. అవునా, ఫేజ్ న్యూట్రల్ అట్లా ఉంటాయి. అవునా, అదే మనం 3 ఫేస్ తీసుకున్నాం అనుకోండి ఆర్ వై బి ఉంటాయి. అవునా, ఇదే చూడండి 3 ఫేసెస్ మాట. సేమ్ దీనికి కూడా ఫస్ట్ సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం చేసుకున్నాం? ఒక కండక్టర్ ఏ తీసుకున్నాం, కండక్టర్ బి తీసుకున్నాం, అట్లా కండక్టర్ సి తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మనం కండక్టర్కి ఏకి బికి ఉన్న డిస్టెన్స్ ఏంటి? డిఏబి, బికి సికి బిసి అండ్ ఏకి సికి సిఏ. అలాగా డిస్టెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఈ కండక్టర్ ఏకి ఫ్లక్స్ లింకేజ్ అంటే మనకి సెల్ఫ్ ఫ్లక్స్ లింకేజ్ ప్లస్ మనకి బి కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల ఏలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ అండ్ సి కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల ఏలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ అలాగే మళ్ళీ బిలో మనం ఫ్లక్స్ లింకేజ్ ని ప్లస్ మరి కండక్టర్ ఏలో కరెంట్ ఫ్లో అవడం వల్ల బిలో మనకి ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ అండ్ కండక్టర్ సిలో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల బిలో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ కండక్టర్ నథింగ్ బట్ సి కండక్టర్కి వచ్చేటప్పటికి సి కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల మనకి సి కండక్టర్ లో ఇండ్యూస్ అదే నథింగ్ బట్ ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ని ప్లస్ మనకి ఏ కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల సి కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ బి కండక్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ వల్ల సి కండక్టర్ లో ఇండ్యూస్ అయ్యే వోల్టేజ్ ని ఇండ్యూస్ అయ్యే ఫ్లక్స్ లింకేజ్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. చూడండి ఇప్పుడు ఏ బి సి, ఇప్పుడు ఏ కండక్టర్ బి కండక్టర్ సి కండక్టర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఏ బిసి అనే 3 కండక్టర్స్ ని ప్లేస్ చేసాం. అవునా, నెక్స్ట్ బి కండక్టర్ వచ్చి ఫస్ట్ ఏ కండక్టర్ ఉంది, బి తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ సి కండక్టర్ ఉంది. అవునా, అండ్ దీనికి రైట్ సైడ్ లో ఏముంది? ఏ కండక్టర్ లో. అండ్ అదే ఇక్కడ సి కండక్టర్ వచ్చి ఫస్ట్ ఏముంది? ఏ కండక్టర్ ఉంది, నెక్స్ట్ బి కండక్టర్ ఉంది,
నెక్స్ట్ సి కండక్టర్ ఉంది అవునా, అందుకని ఈ ఇండికేషన్స్ అన్నమాట. ఇది ఏ కండక్టర్, ఇది బి కండక్టర్, సి కండక్టర్, ఇది ఏ కండక్టర్, బి కండక్టర్, సి కండక్టర్, ఏ బి సి అన్నమాట. సో వీటిలో కూడా మనం ఒక పాయింట్ పితో మనం డిస్టెన్స్ని ఇండికేట్ చేసుకుంటాం. సో పాయింట్ పి. సో మీకు ఇదంతా ఇప్పుడు ఈ క్లాస్లో మీకు అవ్వదు కాబట్టి ఇదంతా నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ క్లాస్, రేపు మార్నింగ్ క్లాస్ ఉంది కదా, సో రేపు మార్నింగ్ క్లాస్లో ఇదంతా మీకు డెరివేషన్ నేను ఎట్ ఏ టైం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇండక్టెన్స్ ఆఫ్ 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నమాట. సో మీకు ఈ 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ఒక ఈ డెరివేషన్ని మీకు నెక్స్ట్ క్లాస్లో నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో మీకు ఈరోజుతో క్లాస్ అనేది కంప్లీట్ అయిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ.